నమస్కారం అమర్నాథ్ గారు. నమస్తే అండి. నమస్కారం. నేను తెలుసు కదా. కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు. కోడిని పెట్టలేదు కదా. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఊహించారా ఓడిపోతానని? అంటే ఇది అంటే మీరేం చేయబోతున్నారు? ఉచ్చోసుకుంటాడు లేకపోతే ఊరేసు చస్తాడు. మధ్యలో నీకు ఎందుకయ్యా? బాగా అడిగానా? కాదా? రాష్ట్రంలో 60% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. నువ్వు ఓవరాక్షన్ మాటలు మాట్లాడొద్దనా? పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని కాపులు ఓన్ చేసుకున్నారు. కాగా నేడు కులము అను వ్యర్థవాదమిందులకు పవన్ కళ్యాణ్ మీకు వచ్చి కలిశారా? ఎందుకు? నన్ను ఎందుకు కలుస్తారు? సెల్ఫీ దిగడానికి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఫ్లాష్ బ్యాక్. ఈ ఫోటో అయినా ఇదేనా? నాతో దిగారు సెల్ఫీ పవన్ కళ్యాణ్. సెల్ఫీ దిగాని చెప్పలేదు కానీ అలాగా? అవునండి. ఈ ఫోటో చూసిన తర్వాత నేను ఆయనతో ఫోటో తీసుకున్నట్టుందా, ఆయన నాతో ఫోటో తీసుకున్నట్టుందా ఒకసారి చెప్పాల్సిందిగా కోరుతాం. మీరు పవన్ కళ్యాణ్ వెళ్తే జనాలు నాతో ఎక్కువ సెల్ఫీ దిగుతారు. దానికి ముందు గెలిచి వచ్చినటువంటి వ్యక్తిగా నాతో ఫోటో తీసుకోవాలనుకుంటారు. ఓడిపోయిన వాళ్ళతో నేనెందుకు ఫోటో తీసుకుంటానండి? ఏదో సందర్భంలో ఆయన తీర్చుకుని ఉంటాడేమో, మరి నాకేంది, నాకు గుర్తులేదు. ఏందన్నా అట్ట కాదన్నా, అట్ట కుదరదు, మేము ఒప్పుకోం. కట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి దగ్గరతో ఫోటో తీసుకోవడం జరిగింది. నేను గతంలో కూడా చెప్పాను, నేను చిరంజీవి గారి ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ అప్పుడు ఊరంతా నన్ను మీద ఉమ్మేస్తారు, నాకంటూ ఒక రెస్పెక్ట్ లేదు. ఇక్కడ నుంచి మీరు పవన్ కళ్యాణ్ గురించి అనుచిత వ్యాఖ్యలుగా చేయరు. ఏదైనా తేడా వచ్చినప్పుడు డెఫినెట్గా క్వశ్చన్ చేస్తాం, పాలసీ పరంగా క్వశ్చన్ చేస్తాం. అంటే యంగ్స్టర్స్ అవ్వడం వల్ల మేము, లేకపోతే ఇంకోటి అవ్వడం వల్ల, అంటే వాళ్ళ వల్ల మన యూత్ కి రెస్పెక్ట్ లేకుండా పోతుంది. గుడ్డు స్టోరీ అది కూడా ఇంపాక్ట్ చూపించింది కదా సార్. ఓవర్ నైట్ లో ఎన్ని స్టెప్లు ఎక్కేసేవరా? స్టోరీ ఏం కాదు కదా, అదొక చెప్పు. కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు. కోడిని పెట్టలేదు కదా. కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు. కోడిని పెట్టలేదు కదా. తెలుసా ఆకిస్ పాక్ పాకిజాక్ సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పు. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో కోడి గుడ్డు పెట్టింది, దాని కోడి పెట్ట కింద మార్చడానికి టైం పడుతుంది. అంటే ఒక సామెతలా చెప్పాం మనం. సో దాన్ని వాళ్ళు క్యారీ చేసుకున్నారు, దాన్ని వాడుకున్నారు. అలాగా సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. అది రిగ్రెట్ అనిపించలేదు సార్, ఇది ఎందుకు చెప్పానా అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకు అనిపించదు? పోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు, ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. ఇంకా రాష్ట్రంలో మొక్క నాటాము, రేపు ఇంకా మొక్క ఎదగాలి కదా, చిట్టవ్వాలి కదా, అంటే తప్పు అవుతుంది. పిచ్చెక్కకుండా ఆపడం ఎలా అనే బుక్ ఉందా? ఎవడి కర్మ కాడే బాధ్యుడు అనే బుక్ ఉంది. దానికి బుక్ చదవడం ఎందుకు? నా ఫేస్ చూస్తే చాలు కదా. ఎవరెవరు తిట్టారో వాళ్ళందరూ ఓడిపోయారు. వల్లభనేని వంశీ దగ్గర నుంచి కొడాలి నాని తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. సార్ పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు ఆయన 24 మంది మంత్రుల్లో ఆయన ఒక మంత్రి. పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎవరిని కలవట్లేదు అన్నటువంటిది నాకు ఉన్నటువంటి సమాచారం. రామ్ గోపాల్ వర్మతో సినిమాలు తీయించారు కదా, ఎవరు తీయించడం అండి? తెలీదమ్మా, తెలీదు అంటే విన్నాను. ఇది ఎపిసోడ్ 1 మాత్రమే. ఎపిసోడ్ 2 లో గుడివాడ అమర్నాథ్ ఏకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీదే గన్ను ఎక్కువ పెట్టాడు. ఆయన